హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్ కి స్వాగతం. ఈరోజు 5 చుక్కలు 3 నిలిపి మధ్యలో మెలిక ముగ్గులాగా వచ్చి పైన తామర పువ్వులు వేసుకుని చూడండి. సింపుల్ గానే ఉంది ముగ్గు. కాస్త తడబాటు వచ్చింది నాకు ఆ పైన జాగాలో వేసేటప్పుడు. మాత్రం జస్ట్ సింపుల్ గా వేసి తిప్పేసి ఉండొచ్చు. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. మళ్ళీ ఓకే, చకచకా వేసేయగలిగాను ఈజీగాని. మీ అందరూ కూడా చూడండి, ఇది అక్షయ తృతీయ రోజు వేసుకున్న ముగ్గు. అటు తరువాత మన తెలుగు వారు అందరూ చేసుకున్న ఒక గొప్ప మంచిది జరిగింది మన రాష్ట్రానికి. మన రాష్ట్రం అని కాదు, మన జగద్గురువులైనటువంటి శిష్య స్వీకారానికి పలికిన రోజు. ఇప్పుడు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అని పేరు నామకరణం చేసి మనకి అపూర్వమైన ఘట్టం, మనం అందరం చూడగలిగే ఘట్టం వచ్చింది. అందువల్ల చాలా అలాంటి శుభ సందర్భంగా ఆనందదాయకంగా అనిపించింది. ఎందుకంటే ముందంతా మీడియా అంతా ఇంత మంచిగా లేదు, మనకు తెలియదు అసలు శిష్య స్వీకారం ఈ విధంగా జరుగుతుంది అని. మనం ఎవరు బహుశా చూసి కూడా ఉండమేమో. మన తరాలందరూ చూసి తరింపజేసేటటువంటి గొప్ప అవకాశం మనందరికీ కలిగింది. నిజంగా ఆ రోజు నాకు చాలా మంచి అనుభూతే కలిగింది. ఎందుకంటే ఒక సాధారణమైన వేదం చదువుకున్న విద్యార్థి అంత గొప్పగా శిష్య స్వీకారం చేశారంటే, అది చూసే భాగ్యం మనందరికీ కలిగిందంటే మనందరం పూర్వజన్మలో ఏదో సుకృతం చేసుకోబట్టి ఆ శంకరాచార్యుల వారు బాలశంకరాచార్య వాళ్ళు ఈ శిష్య స్వీకారాన్ని చేసుకున్న అదృష్టం మనకు కలిగింది. చూసే అదృష్టం మీడియా అవ్వచ్చు, స్వయంగా చూసిన వాళ్ళు కావచ్చు, అదంతా మనకి ఎప్పటికీ మన జీవితంలో నిలిచిపోయేటటువంటి అద్భుతం, మహా అద్భుతం, పరమాద్భుతం. ఆ ఘట్టాలన్నీ జీవితంలో మర్చిపోలేము అంటే కొన్ని ఉంటాయి కదా. వాటిలో మనం శంకరాచార్యుల వారు ఈ అక్షయ తృతీయ, అందులో రోహిణి నక్షత్రం చాలా విశేషకరమైనటువంటి గజకేశ్రీ యోగంతో కూడినటువంటి రోజు. అందువలన మనకి మన తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ, తమిళ రాష్ట్రం, మన దేశమే చేసుకున్నటువంటి గొప్ప సువర్ణ అవకాశం. అందున శిష్య స్వీకార ఘట్టాలు ఎంతో మనోహరంగా, మనసుని హత్తుకునే విధంగా చాలా గొప్పగా మనకు చూపించారు. మనము దాన్ని చూసి తిలకించే భాగ్యం మనందరికీ కలిగిందని నాకు చాలా తృప్తిగా, సంతృప్తిగా అనిపించింది. నిజంగా నేను ఈ విధంగా చెప్తున్నానని మీరు అతిశయోక్తి అనుకోవద్దు. నా మనసు నిండుగా ఆ విధంగా అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. మీ అందరూ కూడా కొన్ని పిక్స్ నేను యాడ్ చేస్తున్నాను స్వామివారిది, ఇప్పుడుండే స్వామివారిది. అందుకని మీరందరూ కూడా చూసి తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నామకరణము, సన్యాసాస్త్రం మొదట తీసుకునేది, అవన్నీ కొన్ని యాడ్ చేశాను. నా మనసు ఊరుకోకుండా నాకు ఆ విధంగా పెట్టాలి అనిపించింది మనసులో. అందరూ చూసుంటారు బహుశా, కానీ అటు తరువాత నేను ఎప్పుడు అక్షయ తృతీయ రోజు యథావిధిగా లక్ష్మీదేవి సహిత కుబేర చిత్రరేఖాదేవికి షోడశోపచార పూజ చేసుకున్నాను. చిన్నది లక్ష్మీదేవి విగ్రహం నా దగ్గర ఉన్నది. 1 రూపాయి, 2 5 రూపాయల బిళ్ళలు చిత్రరేఖాదేవి కుబేరుడని భావన చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్ని అభిషేకం, పసుపు, కుంకుమ అన్ని అభిషేకములు గావించి బిల్వపత్రములు పెట్టి షోడశోపచార పూజ చేశాను. అటు తరువాత నైవేద్యం, పాయసాన్నం నైవేద్యం పెట్టి అంతా స్వామివారికి, అమ్మవారికి ఇదే విధంగా మన జీవితాన్ని మంచిగా ఆనందదాయకంగా ఉండించమని వేడుకొని పూజని పూర్తి చేసుకున్నాను. మీ అందరూ కూడా ఏ విధంగా చేసుకున్నారు, అక్షయ తృతీయ ఎలా చేసుకున్నారో నాకు కమెంట్స్ రూపంలో తెలపండి. మీరందరూ కూడా ఇలాగే గొప్పగా చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫాలో అవుతున్నందుకు. మీ అందరికీ నచ్చుతుందా లేదా అని కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. ఇది చిత్రరేఖాదేవి కుబేర సహిత లక్ష్మీదేవి. వాళ్ళని రూపులుగా మనసులో భావన చేసి ఈ విధంగా చూశాను. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.
పూజ అంతా ఎలా ఉండిందో నాకు చెప్పండి. అటు తర్వాత మా కృష్ణయ్య గుడికి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మా కృష్ణయ్య గుడికి వెళ్ళి చందనం కృష్ణునికి తన శిరసు పైన అలది పూజ యథావిధిగా పూజ నైవేద్యము అన్నీ చేసుకొని వచ్చాను. చూడండి నా పూజ అన్నీ మీకు నచ్చిందా, ఎలా ఉంది, మీ అందరూ కూడా ఏ విధంగా జరిపించుకున్నారో మరి ఒకసారి మీరు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ అందరూ మా కన్నయ్య ఎలా ఉన్నాడో కూడా చెప్పండి. మా కన్నయ్యకి బాగా అలంకరించి ఆయనకు కూడా నైవేద్యాలన్నీ గావించి నేను మా వారు వెళ్ళి పూజ చేసుకుని వచ్చాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా ఛానల్ ఫాలో అవుతున్నందరికీ మీరు నచ్చిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ అండి.